34 లక్షలు, 23-24 37 లక్షలు, 80 లక్షలు, మొత్తం 80 లక్షల రూపాయలు ఈ పాలకవర్గం అధికారంలోకి వచ్చిన తర్వాత 80 లక్షల పనులు చూపించినట్టు నాకు కంప్యూటర్ షీట్ ఇచ్చినారు. సరే, ఏదో ఆరోగ్యం రాలే, సాయంత్రమో పొద్దున్న వస్తానన్నాడు. ఈ దగ్గర కూర్చోబెట్టి నాకు ముఖ్యంగా నేను ఒక రోడ్డు విలేకరులు మీరు రాకముందు భాస్కరు, తర్వాత మురళి, మైదుకూరు ఛానల్ మురళి అందరూ వచ్చి చూసి వచ్చినారు. అంటే మా యానాది కాలనీ ఉంది కదా సుంకేశ్వర కాడ, ఆ నుంచి రోడ్డు అది 4 రీచ్లుగా పెట్టి 3 లక్షల 13,000, ఒక్కొక్క రీచ్ 3 లక్షల చిల్లర కదా, ఒక్కొక్కటి 75,000, 75,000, 3 లక్షల చిల్లర లాగా చేసినారు. సో ఇది ఎన్ని ఎంక్వైరీ చేస్తా ఖచ్చితంగా సర్పంచ్ జైలు పోతారో, ఊరు జైలు పోతారో, ఎవరు చేస్తారో జైలు పోతారో నాకు తెలియదు. ఇప్పుడు ఇతనైతే కృష్ణప్రసాద్ అనే అతను ఆ రోడ్డు మాత్రం వేయిస్తానంటాడు. అతను సొంత లెక్క పెట్టుకుంటాడు, పర్సంటేజ్ ఇస్తారు కదా. వీళ్ళకి ఏంటంటే అసలు ఇతని గురించి నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇతను తీసుకొచ్చింది గుల్లూరు నాగేశ్వరుడి. వాడు పని లేకుండానే బిల్లులు తీసుకుంటాడు, మళ్ళీ ఇతనే అప్పించింటాడు అన్నమాట అతనికి, వారికి మళ్ళీ పని చేసుకున్నాను. అటువంటి నీచ నికృష్టమైన వాడు. వీళ్ళందరి మీద ఇది ఎంక్వైరీ ఈకి చెప్పి వెరిఫై చేయమని, ఈఆర్డబ్ల్యూఎస్, ఈపీఆర్ ఇద్దరిని వెరిఫై చేయమని, ఇందులో ఎన్ని పనులు జరిగినాయి, ఎన్ని జరగలేదు తెలుసుకొని వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడుచున్నారా, లేకపోతే వీళ్ళు నీతిగా నిజాయితీగా కష్టపడి పనిచేసి పేద ప్రజలకు ఏమైనా సౌకర్యవంతమైన ఇది కల్పించినారా అని చెప్పి వెరిఫై చేయిస్తాను. ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటారు. ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో రాజయ్యే పరిస్థితి లేదు. ఇవాళ నుంచి మా సెక్రటరీకి చెప్తాను నేను, నువ్వు తప్పు చేస్తే నువ్వు ₹1 బిల్లు ఇచ్చినా జైలు పోతావు. ముందు ఇవన్నీ గతంలో జరిగిన పనులన్నీ ఎంక్వైరీ జరగని, కొత్తగా బిల్లులు చేసుకొని తినాలని అనుకుంటున్నారు. హైదరాబాద్ చుట్టూ, విజయవాడ చుట్టూ, ఎమ్మెల్యే గారి చుట్టూ తిరుగుతారు. ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన నేను, వీళ్ళంతా తినాలని ప్రయత్నం చేసి తిన్నారు, ఆల్రెడీ తినాలని ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ మీ పార్టీలో చేరాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలని చెప్తే, లేదు నేను ఢిల్లీలో మా కొడుకు ప్రమాణ స్వీకారం వస్తాను, మనం కూర్చొని మాట్లాడి ఖచ్చితంగా చర్య తీసుకుంటాను.